మత్స్యకారుల నియోజకవర్గం నుంచి మోపిదేవి నియోజకవర్గంలో వాస్తవంగా మోపిదేవికి ఇచ్చారు, ఓడిపోయారు. తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు మత్స్యకార సామాజిక వర్గం. కానీ ఈ దఫా గౌడ్కి ఇస్తున్నారు అక్కడ. అంటే తెలుగుదేశం పార్టీ బీసీలకు ఇచ్చే దాంట్లో ఆ బీసీలలో వీళ్ళు ఎట్ట చేశారు, కాంగ్రెస్ ఎస్సీల్లో మాలలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తుందని చెప్పేసి తెలుగుదేశం ఒకనాడు మందకృష్ణ మాదిగను పుట్టుకుని ఎట్లయితే కథ నడిపిందో, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీసీల్లో ఒక వర్గానికి ఇస్తుందని రెండో వర్గాన్ని వీళ్ళు నెత్తిన పెట్టుకుంటున్నారు. ప్లస్ మిగతా బీసీలు మత్స్యకార సామాజిక వర్గానికి పదవులు ఇవ్వటమా, లేకపోతే కనుక పల్లెకారులు అతను ఎవరు జయమంగళ వెంకటరామ ఇచ్చారు కదా, అట్లాంటి కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొస్తున్నాడు. అంటే సోషల్ ఇంజనీరింగ్లో ఏ సామాజిక వర్గాల వాళ్ళు రాజకీయంగా ఇంతవరకు ఎక్కువ పదవులు పొందారు బీసీల్లో, ఆ వర్గాలు కాకుండా నెక్స్ట్ వర్గాలు నగరాలకు ఎవడు ఊహించాడు, మేయర్ ఏకంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 75 ఏళ్లలో ఎప్పుడు రాలేదు వాళ్ళకి. నాకు తెలిసి ఒకే ఒకటి గుర్తు, నేను ఈనాడులో పనిచేసే రోజుల్లో స్టాండింగ్ కమిటీ చైర్మన్ అడప అప్పారావు గారు ఏదో ఉండేది విజయవాడ 1 టౌన్, ఆయనకి స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఇచ్చారు. అదే పెద్ద పోస్ట్ నగరాలకి. నగరాల జీవితంలో